For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రద్యుమ్నే వంగరాజ్యాయాం శృంఖల నామ భూషితే శ్రీ విశ్వమోహితే దేవి శృంఖల బంధనాశిని. సమస్యల సంఖ్యలు తొలగించే తల్లిగా భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతున్న మాత శ్రీ శృంఖలాదేవి పశ్చిమ బెంగాల్లోని కోల్కతా పట్టణానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ప్రద్యుమ్న అనే గ్రామంలో గల శృంఖలాదేవి ఆలయం అష్టదశ శక్తి పీఠాలలో 3వ క్షేత్రంగా పురాణాల్లో చెప్పబడింది. అయితే 14-15 శతాబ్దాల మధ్యలో జరిగిన మొఘలుల దాడుల కారణంగా ఆ ఆలయం నాశనం అవ్వగా ప్రస్తుతం అక్కడ ఒక మసీదు మినారు వంటి నిర్మాణం మాత్రమే ఉంది. అయితే వివిధ కారణాల వల్ల ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉన్న ఆ ప్రదేశంలోని సామాన్యులకి ప్రవేశం నిషిద్ధం. కానీ ప్రతి సంవత్సరం మాఘమాసంలో మాత్రం అక్కడ మేళతాల పేరుతో ఓ ఉత్సవాన్ని బెంగాల్ వాసులు ఘనంగా నిర్వహిస్తారు. ఎంతో వైభవంగా జరిగే మేళతాల ఉత్సవాన్ని దేశ విదేశాల్లో ఉన్న ఎంతో మంది హిందువులు, హిమాలయాల నుంచి సాధువులు ప్రత్యేకంగా వెళ్తారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఆ వేడుకలో హిందువులతో పాటు ముస్లింస్ కూడా పాల్గొంటారు. ఇక స్థల పురాణానికి వస్తే అక్కడ సతీదేవి ఉదర భాగము పడిందని, ఆ తరువాత త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి తన తపోశక్తితో శృంఖలాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి దానిపై ఆలయాన్ని నిర్మించాడని ప్రతీతి. పూర్వం వంగదేశాన్ని రోమపాదుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడి రాజ్యం సస్యశ్యామలంగా ఉండేది. అయితే ఒకసారి తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడి ప్రజలు విలవిలలాడారు. ఆ కరువు నుండి బయటపడే మార్గాన్ని అన్వేషిస్తున్న రోమపాద మహారాజుకి మహా తపోబల సంపన్నుడైన ఋష్యశృంగుని గురించి తెలుస్తుంది. ఆయన్ని ఎలాగైనా తన రాజ్యానికి తీసుకురావాలని కొంతమంది యువతులను ఆశ్రమానికి పంపించాడు. అంతవరకు ఆశ్రమం వదిలి బయటకు వెళ్ళని ఋష్యశృంగుడు ఆ యువతుల్ని వారి అందాల్ని చూసి ఆశ్చర్యపడి వీరే ఇంత అందంగా ఉంటే ఇక వీరి ఆశ్రమాలు ఇంకెంత అందంగా ఉంటాయో అన్న ఉత్సాహం కలిగింది. దాంతో ఆయన వెంటనే వారి వెనక నడుస్తూ వంగదేశం చేరుకున్నాడు. ఋష్యశృంగుడు ఆ రాజ్యంలో పాదం మోపడంతోనే కరువు పోయి వర్షాలు కురిసి రాజ్యం సస్యశ్యామలం అయింది. దాంతో ఆ ఋషి ఎప్పటికీ తన రాజ్యంలోనే ఉండాలనే తలంపుతో రోమపాదుడు తన కుమార్తె శాంతిదేవిని ఋష్యశృంగునికిచ్చి వివాహం చేశాడు. ఈ విధంగా కొంతకాలం వంగదేశంలో గడిపిన ఋష్యశృంగుడి అక్కడ నేలలో నిక్షిప్తమై ఉన్న సతీదేవి శక్తిని గురించి తెలిసింది. దాంతో వెంటనే శృంగుడు ఆ మహోగ్ర స్వరూపాన్ని శాంతింపజేసి ఆ శక్తిని ఓ విగ్రహంలో కట్టడి చేసి ఆ ప్రతిమకు పూజలు చేసినట్లు ఇతిహాసాలు చెబుతున్నాయి. శృంగుడు ప్రతిష్ఠించిన దేవత కనుక శృంగలాదేవి అని మొదట్లో పిలిచేవారు. ఆ పేరే కాలక్రమంలో శృంఖలాదేవిగా మారింది. శృంఖల అను పదమునకు 2 అర్థాలున్నాయి. మొదటిది చుట్టబడిన తాడు లేదా గొలుసు అని ఒక అర్థము కాగా, రెండవది జన్మనిచ్చిన తల్లులు వారి పొత్తు కడుపు క్రింద చుట్టుకునే వస్త్రము అని చెప్పవచ్చు. మొదటి దాని ప్రకారం అమ్మవారు నిబద్ధత కలిగినది, జగన్మాత పరమేశ్వరుడికి మాత్రమే బద్ధురాలిగా ఉందని చెప్తారు. రెండవ దాని అర్థము అమ్మవారు బిడ్డకు జన్మనిచ్చిన తల్లి వంటిది. ఈ అవతారంలో ఆమె జగత్తునంతటిని తన బిడ్డ వలె చూసుకుంటుంది. అమ్మవారిని సేవించుటకు శిశుభావము మరియు అంకిత భావము అవసరము. మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. థ్యాంక్ యూ.